ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త అధ్యాయము 13 వచనములు 22 నుండి 30 వరకు. లూకా సువార్త అధ్యాయము 13 వచనములు 22 నుండి 30 వరకు. యేసు వాడవాడల పల్లె పల్లె అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ బయట నిలవబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందరూ. మీరు ఎతడి నుండి వచ్చితిరో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చెను. అప్పుడు మేము మీతో అన్నపానీయములు స్వీకరించితిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎతడి నుండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యంలో ఉండట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్యకాల 21వ ఆదివారం. ఈనాడు క్రీస్తు ప్రభువు కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అనే సందేశాన్ని, రక్షణ ఏ విధంగా పొందాలి, రక్షణ పొందటానికి ఆత్మపరముగా మనము ఏ విధముగా ప్రతిరోజు సంసిద్ధమై ఉండాలి అనే అంశం మీద క్రీస్తు ప్రభువు మనకు ఎంతో చక్కగా సరైనటువంటి సమాధానాన్ని ప్రభువు మనకు చెబుతూ ఉన్నారు. ఒకానొక వ్యక్తి యేసు ప్రభు వద్దకు వెళ్ళి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభు, మా భూలోకములో ఈ మధ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా డిస్కౌంట్లు వస్తున్నాయి. మేము పరలోక రాజ్యానికి పోవటానికి పాపము ఎక్కువ పుణ్యం తక్కువగా ఉండే విధంగా డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా, ఏమైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఇస్తారా మాకు అని ఒక వ్యక్తి యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు నవ్వుతూ, నీ జీవితానికే వారంటీ లేదు, నీ జీవితానికి వారంటీ లేదు, ఈ వారంటీ లేని జీవితానికి ఇక డిస్కౌంట్లు ఎందుకు, నేను డిస్కౌంట్ కాదు ఉచితముగా నిత్య జీవాన్ని పొందటానికి మార్గాన్ని చూపిస్తాను. నువ్వు డిస్కౌంట్ అడుగుతున్నావు కదా, డిస్కౌంట్ కాదు నేను ఇచ్చేది, ఉచితముగా నిత్య జీవనం పొందటానికి నేను మార్గము చూపిస్తాను అని ప్రభువు ఆ వ్యక్తితో పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలను తరగతి గదిలో ఉన్నటువంటి బ్లాక్ బోర్డు వైపు తీక్షణంగా గమనించి, ఆ బ్లాక్ బోర్డు మీద మీరేమేమి గమనించారో మాకు చెప్పండి అని చెప్పాడు. తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలు కొద్దిమంది చేతులు పైకెత్తి, సార్ ఈ బ్లాక్ బోర్డు మీద
తెల్లటి చాక్ పీసుతో గుర్తించినటువంటి ఒక డాట్, ఒక చుక్క అనేది ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు సంతోషించి, మీరందరూ కూడా 100 అంతలుగా ఉన్నటువంటి బ్లాక్ బోర్డు మీద ఒక చిన్న తెల్లటి చుక్క ఉంటే మీరందరూ కూడా ఏం చేశారు? దానిని మాత్రమే గమనించారు. కానీ మిగిలినటువంటి 99% ఉన్నటువంటి బ్లాక్ బోర్డును, ఆ నల్లటి రంగును మీరు గుర్తించలేకపోయారు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో కూడా మనమందరము అనేక సందర్భాలలో, అనేక పర్యాయాలలో ఉన్నటువంటి ఎన్నెన్నో గొప్ప మేలులు మరచిపోయి, ఆనందాన్ని మర్చిపోయి, ఉన్నటువంటి ఒక చిన్న సమస్యను తలచుకొని అనేక సందర్భాలలో మానసిక క్షోభగా చేసుకొని ఏడుస్తున్నటువంటి మనుషులు, కుటుంబాలు, జీవితాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీకు రక్షణనివ్వటానికి వచ్చి ఉన్నాను. ఈ రక్షణ పొందటానికి ఏమి చేయాలి అన్నటువంటి ప్రశ్నకు సమాధానముగా ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనములో దేవుని వాక్కు మనతో ఇలా మాట్లాడుతూ ఉంది. మనమందరము దేవుని కృప వలన రక్షింపబడుతూ ఉన్నాము. ప్రతిరోజు కూడా మనము దేవుని కృప వలన రక్షింపబడుతూ ఉన్నాము. ఈ దేవుని కృప వలన రక్షింపబడాలి అంటే మనం ఏమి చేయాలనే అంశానికి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో, విశ్వసించి జ్ఞానస్నానము పొందువారు రక్షింపబడెదరు. అందరం చెబుదామా? విశ్వసించి జ్ఞానస్నానము పొందువారు రక్షింపబడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షింపబడటము ఎలాగూ అంటే, క్రీస్తు ప్రభువు సాక్షాత్తు బప్తిస్మ యోహాను వద్దకు వెళ్ళి ఆయన జ్ఞానస్నానాన్ని స్వీకరించాడు. జ్ఞానస్నానాన్ని స్వీకరించినప్పుడు మేఘమండలము తెరవబడి, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతనిని మీరు ఆలకించుడి అని మేఘమండలము నుండి తండ్రి స్వరము ఈ జ్ఞానస్నాన దివ్య సంస్కారాన్ని మనందరికీ రక్షణ వరముగా మనకు ప్రసాదించి మొదటి మార్గాన్ని చూపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము, జ్ఞానస్నాన దివ్య సంస్కారము ఇది ఆరంభ సూచిక రక్షణ మార్గాన్ని పొందటానికి. చాలామంది నేను జ్ఞానస్నానాన్ని స్వీకరించాను కదా, ఇక నేను గుడికి రాను, పెళ్లి సమయంలో మాత్రమే యవ్వనస్తులు చాలామంది ఇతరులు జ్ఞానస్నానం స్వీకరిస్తూ ఉంటారు. ఇక మేము క్రైస్తవులము, కథోలికలము, పరలోక రాజ్యానికి వారసులమని సంతోషపడుతూ ఉంటారు. ఇది ఆనందదాయకమే. కానీ ఆ ఒక్కరోజు, ఆ క్షణము తీసినటువంటి ఈ జ్ఞానస్నానాన్ని మనము ఏ విధంగా నిలబెట్టుకోవాలి, పరిపూర్ణమైనటువంటి రక్షణ ఎప్పుడు వస్తుందో మనం ఇప్పుడు దేవుని వాక్కు ద్వారా విందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము మనకు తెలియచేస్తూ ఉంది. కట్టకడ వరకు, చిట్ట చివరి వరకు నిలకడగా ఉన్నవారే రక్షణను పొందగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం చెబుదామా? చిట్ట చివరి వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణ పొందగలడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో ప్రతిరోజు అనేక వృత్తులలో ఉన్నటువంటి మీరందరూ శ్రమిస్తూ ఉన్నారు. ఈ శ్రమ దేనికోసము? ఈ శారీరకముగా ఉన్నటువంటి ఈ మనిషి శరీరాన్ని ఆహారముతో రక్షించుకోవటానికి, ఉండటానికి నీడ కోసము,
కట్టుకోవటానికి బట్టల కోసము మాత్రము తప్పకుండా ప్రతి ఒక్కరూ శ్రమించవలసిందే. నేను ఈ సంవత్సరము శ్రమించను అని అనుకుంటే మనము తినే భోజనము మనకు దొరకదు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, శారీరక అవసరానికై ఏ విధముగానైతే శ్రమిస్తూ ఉంటావో, అనేక చక్కటి వ్యాపార మార్గాలు చూసుకుంటూ ఉంటావో, ఆదాయ మార్గాలు చూసుకుంటూ ఉంటావో, అదే విధముగా నిత్య రక్షణను పొందాలి అంటే చిట్ట చివరి వరకు, చిట్ట చివరి అంటే ఇప్పుడు మన తుది శ్వాస విడిచే వరకు మనము విశ్వాసములో నిలకడగలవారమై ఉండాలి. అప్పుడే మనకు ఏ బహుమానం వస్తుంది? నిత్య జీవ బహుమానము వస్తుంది. చాలామందికి అనేక పనులు ఉంటాయి. దేవాలయానికి రాకుండా ఉండటానికి 100 కారణాలు చెబుతారు. ఆ 100 కారణాలన్నీ కూడా సబబే. కానీ దేవుని ఆలయానికి రాకపోవటం, ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నీ కుటుంబానికి నీకు నీవుగా సాతానుని ఆహ్వానించుకొని, నీకు నీవుగా ఓ సాతాను, నేను దేవుని బిడ్డగా ఉండదలుచుకోవటం లేదు, నీకు నా ఘన స్వాగతము అని దేవుని దూరంగా ఉంచుతూ సాతానుని ఆహ్వానించుకుంటూ ఉన్నది ఈ సమాజం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షణ పొందాలి అంటే లూకా సువార్త, నేటి సువార్తలో 13వ అధ్యాయం 24వ వచనంలో వింటూ ఉన్నాము. ప్రభువు మనకు విశాలమైనటువంటి మార్గము చూపటం లేదు. ప్రభువు చూపించే మార్గం ఏమిటి? ఇరుకైన మార్గం. ఏ మార్గం అండి? ఇరుకైన మార్గం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇరుకైనటువంటి మార్గం అంటే ఏమిటంటే స్వచ్ఛత కలిగినటువంటి మనస్సు, హృదయములో స్వచ్ఛత. మొన్న 22వ తారీఖు ఈనాడు పేపర్లో ఎడిటోరియల్ శీర్షికలో ఒక చక్కటి వ్యాసం ఇచ్చారు. ఆ వ్యాసం యొక్క ముఖ్య అంశం ఏంటంటే ప్రతిరోజు చిరునవ్వుతో జీవించటం ఎలా. ప్రతిరోజు చిరునవ్వుతో జీవించటం ఎలా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వికసించినటువంటి పువ్వు చూడటానికి అందంగా ఉంటుందా లేక దుఃఖంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభువు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో చిరునవ్వు అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఈ ఆనందము మన ఒక్కరికే కాదు, ఇంటిలో ఉన్నటువంటి పసిపిల్లలు ఒక ఆనందం చూడండి. ముఖములో ఒక్కసారి నవ్వారనుకోండి, నీకున్న బాధ అంతా కూడా ఏమవుతుంది? మాయమైపోతుంది. అందుకే వారి అమ్మమ్మలు, నానమ్మలు, ఇంకా బంధుమిత్రాదులు చిన్నపిల్లలకి ఎన్ని ముద్దులు పెడతారో, ఆ పిల్లవాడు నవ్వుతుంటే ఇంకా నవ్వాలనిపిస్తూ ఉంది. మరి ఈ చిరునవ్వు అనేది ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మనం ఎందుకు కోల్పోతూ ఉన్నాం? నవ్వుకి ఏమైనా పెట్టుబడి ఉందా? ఏమైనా పెట్టుబడి ఉందా? దీనికి ఏమైనా ఎల్ఐసి ఫార్మాలు ఉన్నాయా? లేకపోతే ఎక్కడైనా భూమి మీద పెట్టుబడి పెట్టాలా నవ్వాలి అంటే? లేక ఇది వారసత్వంగా రావాలా? లేదు కదా. మరి ఎందుకు కుటుంబాలలో సంతోషంగా నవ్వలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ప్రసన్న వదనముతోటి మనము దేవుడిచ్చినటువంటి సంతోష జీవితాన్ని ఎందుకు ఇతరులకు ఆనందకరముగా మన ముఖ తేజస్సు ద్వారా మార్చలేకపోతూ ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రక్కకు పెట్టుకొని మానవ జీవితంలో అనేక సందర్భాలలో దుఃఖాన్ని వెతుక్కుంటూ ఉంది ఈ సమాజం. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 12వ వచనములో మనము వింటూ ఉన్నాము. జాగరూకతతో మీరు శ్రమిస్తూ మీరు రక్షణ పొందండి అని దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. జాగరూకత అంటే మెలకువతో అప్రమత్తముగా. సమస్యలు అందరికీ ఉన్నాయి. ఆర్థిక సమస్య ఉంది, మానసిక సమస్య ఉంది,
వ్యాధి బాధలు, కుటుంబంలో కలహాలు, ఇంకా సన్నిహితుల మధ్య మాట విభేదాలు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. కానీ జాగరూకతతో మన వ్యక్తిత్వాన్ని మనము కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ రక్షణను ప్రతిరోజు నిలకడగా మనము సాక్షిగా ఉంటూ దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని పొందాలి అని నేటి దేవుని వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనములో 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనములో పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. చెప్పు, చదవమ్మా. విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకైన పందెపు బహుమానము వేచి ఉన్నది. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. అందరూ చెప్దామా? ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక వృత్తులలో ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని కృప, శాంతి, సమాధానం, దేవుని రక్షణ రావాలి అని ఒక మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ పోరాట పటిమ అనేది గురువుగా, విశ్వాసులుగా మనందరిలో స్థిరముగా ఉండాలి. మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క ఆలోచన, మన యొక్క జీవిత పరిస్థితులు ప్రతిరోజు కూడా మనందరినీ సంతోషంగా ఉండేలా చేస్తాయి, దుఃఖంలా ఉండేలా చేస్తాయి, ఇంకా నిరాశతో జీవించేలాగా చేస్తూ ఉంటాయి. ఇట్టి సందర్భాలలో పౌలు గారి మాట గుర్తు తెచ్చుకుంటూ, నేను మంచి పోరాటమును పోరాడి తిని. ప్రియ సహోదరి సహోదరులారా, మన మానవ జీవితంలో ప్రతిరోజు కూడా మంచి పోరాటము పోరాడే కృప మనకు రావాలి అంటే దేవుని నామాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే యాకోబు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 26వ వచనములో దేవుని వాక్కును ధ్యానించుకుంటూ ఉన్నాము. క్రియలు లేని జీవితము వ్యర్థము. అందరు చెప్పండి, క్రియలు లేని జీవితము వ్యర్థము. మరి ఈనాడు ప్రత్యేకముగా ఈ దివ్య పూజా బలిలో అందరం కూడా పాల్గొనే సమయంలో రక్షణ, సంరక్షణ, దేవుని దివ్య సప్రసాదమనే ఈ దైవ కుమారుని శరీరాన్ని ఇంకొద్ది నిమిషాలలో స్వీకరించే మనమందరము కూడా, ప్రభువా, నేను మంచి పోరాటమును పోరాడే యోగ్యతను నాకు దయచేయండి. అవిలాపూరి చిన్న తెరీసమ్మ గారు తన జీవితంలో ప్రభువుని ఎప్పుడూ కూడా ఒక విన్నపాన్ని కోరేదట. అదేంటంటే, ప్రభు, నాకు అనేక కష్టాలు ఇవ్వండి, నాకు అనేక శ్రమలు ఇవ్వండి, నాకు అనేక బాధలు ఇవ్వండి. ఈ బాధలలో కూడా నేను నిలకడగా నీ సిలువను అంటి పెట్టుకొని మంచి పోరాటాన్ని పోరాడే పవిత్రాత్మ శక్తిని కూడా నాకు ఇవ్వండి. అప్పుడు నేను నా జీవితాన్ని ఒక సాక్షిగా ఈ సంఘం ముందు నా యొక్క జీవితాన్ని నేను మలచుకొని నీకు అందమైనటువంటి వికసించినటువంటి పువ్వు వలె నా జీవితాన్ని నీకు సాక్షిగా ఉంచుతాను ప్రభు అని చిన్న తెరీజమ్మ గారు తన జీవితంలో కోరుకుందట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలిలో పాల్గొనే సమయంలో మనమందరం కూడా దేవుని రక్షణ మన అందరి జీవితాలలో నిండుగా ఉండాలని, మన జీవితాలను ఆనందమయం చేయమని ప్రభువుని మనసారా ప్రార్థించుకుందాం. ఇక మన విచారణకు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గొప్ప మహాసభ, విశ్వాస మహాసభ ప్రార్థనా కూటాలను ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం. నవంబర్ నెలలో మొదటి శుక్రవారము 7వ తారీఖు మన కల్వరి కొండ మీద ప్రార్థన, 8వ తారీఖు 2వ శనివారము రోజంతా,
అదేవిధంగా 9వ తారీఖు ఆదివారం రోజున ప్రభువు మన గ్రామానికి 2 పీఠాధిపతులను పంపిస్తూ ఉన్నారు. 8వ తారీఖు నవంబర్ 8వ తారీఖు ఉదయము 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శంషాబాద్ పీఠాధిపతులు ప్రిన్స్ ఆంటోనీ గారు మన వేపల సింగారం దేవాలయానికి విచ్చేసి మన అందరినీ కూడా ప్రార్థనలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనందరినీ కూడా ప్రిన్స్ ఆంటోనీ పీఠాధిపతులు వాక్కుచే ప్రేరేపించి మనందరినీ కూడా నడిపించబోతూ ఉన్నారు. అదేవిధముగా నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున ఉదయము 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మన నల్లగొండ మేత్రానులు దమన్ పీఠాధిపతులు మన గ్రామానికి విచ్చేసి ఉదయము 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పీఠాధిపతులే మనకు వాక్కు పరిచర్య చేయబోతున్నారు. ఇది చాలా సంతోషము, ఆనందదాయకం. కావున మన ఈ కార్యక్రమానికి ఇప్పటి నుండే ఆ రోజుకి మీరు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుండి కూడా మన సిస్టర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఎంతోమంది ఈ సువార్త కూటాలకు రాబోతున్నారు. మీరందరూ కూడా మీ జీవితాలలో ఇంకా దేవుని యొక్క ఆత్మీయత, దేవుని యొక్క ఆశీర్వచనం మీ జీవితాలలో ఉండాలని, ఈ విశ్వాస వికాస సభలు దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి మనందరి కుటుంబాలలో నిండుగా ఉండాలని, ఈ ప్రార్థన ద్వారా మన విచారణ నూతనీకరించబడాలని దేవుని మనసారా ఈ 75 రోజుల పాటు వేడుకుంటూ ఈ పూజా బలిలో పాల్గొందాము. విశ్వాస సంగ్రహము